అన్న నమస్తే అన్న మన వికలాంగులకు అందరికీ మన జిల్లాలో వికలాంగులకు మొత్తం అందరికన్నా ఏ వికలాంగునికి ఇలాంటి అన్యాయం జరగకూడదని దేవునికి మొక్కుతున్నానన్న. కానీ ఆ దేవుడు ఎందుకు ఇచ్చినాడో కూడా మనకు తెలియదు. నడవలేని నాకు జన్మ ఎందుకిచ్చివి దేవుడా, ఇచ్చిన ఏమి లాభమయ్యా సచవరకు బాధనే, ఇచ్చిన ఏమి లాభమయ్యా సచవరకు బాధనే, కన్నవాళ్ళు ఉన్న వరకు ఏ బాధ మాకు రాలేదు, వాళ్ళు చచ్చిపోతేనే బాధ పెడుతున్నారయా, బాధ పెడుతున్నారయం. మద్దూరు సుధాకరన్న పొలము గుంజుకున్నాడు, రాత్రి ఇత్తనమేసి పొలము నాదే అంటాడు, రాత్రి ఇత్తనమేసి పొలము నాది అంటాడు, పొలము నాది అంటాడు. నా పంటకేమో గడ్డి మందు కొట్టి చంపిన ఎవరు పట్టించుకోలేం, ఈ జన్మ ఇచ్చినావు నేను బాగా ఉంటేనే వాళ్ళు సేను ఏతురా, నేను బాగా ఉంటేనే వాళ్ళు సేను గుంజుకుందురా. కానీ అన్న మనలాంటి వికలాంగులకు చాలా అన్యాయం జరుగుతుందన్న. వేరే ఊర్లో కూడా మన 10వ తారీఖు మీటింగ్ పోయింటే కూడా ఇదే విధంగానే చెప్పినారు. కానీ కొంచెం వికలాంగులను గౌరవించి అన్న, వికలాంగులదైతే ఎవడు తీసుకోవద్దన్న. అన్న సుధాకర్ అన్న గారు, మీరంటే మాకు అభిమానం అన్న, నా పొలం నాకు కావాలా. ఆ ఎద్దలన్న వాళ్ళు ఎద్దలన్నోళ్ళు కూడా పొలం వేసినారు, నా పంటని వాళ్ళు ఎత్తవాసినారు, ఈయన గడ్డి మంది కొట్టి చంపినారు. వాళ్ళ బలం వాళ్ళు చూపించరు, ఈయన బలం ఈయన చూపించా. బలం లేనుండి నేనే కదా. వాళ్ళు మందు కొట్టి పంట తీసుకుపోతున్నారంటే అన్న, బీదొల్ల బారిగలకు కూడా కాలుమెట్టలు తాలుబొట్లు ఉండవు. చాలా మంది చాలా వినంగా ఉంటారు. కానీ అవి లేమన్న మాత్రాన్నే వాళ్ళ పైన మీరు కన్ను వేసి పొలానికి ఏం లేదు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం లేవు కదా అని ఆ మైండ్ లేదు తీసేయండి అన్న, తీసేసి. కానీ నా వికలాంగులత్వం నాకు మాత్రమే ఉంటుంది కానీ నీకు ఉండదు కదన్నా. నాకు జ్వరం వచ్చి నేనే గుళిక మింగాల, కానీ నువ్వు మింగితే నాకు బాగా కాదు. నా పిల్లలకి నేను పెళ్ళిళ్ళు చేయాలా, నువ్వు పొలం గుంజుకపోతే నువ్వు చేస్తావా? మాకి తప్పు అన్నది అట్లా. ఆ విధంగా తప్పే కాదు, ఏ వికలాంగుడికి కూడా ఇట్లా చేయకూడదు. కానీ వికలాంగుల మండలంలో ఎంతమంది ఉన్నారో, జిల్లాలో ఎంతమంది ఉన్నారో ఆ వికలాంగులు మొత్తం వస్తామన్నా అని కూడా అంటున్నారు. కానీ అందరం కదులుతాం, అందరం కదిలి. కానీ ఒక వికలాంగునికి న్యాయం జరగకపోతే నేను ఇంకో వికలాంగికి ఏంది న్యాయం చేస్తాం? అది ఏ వికలాంగి ఇప్పుడు మాకు జరగకపోతే ఇంకో వికలాంగి జరుగుతాయి అన్న. ఆ విధంగా వద్దన్నా, మీకు దయచేసి మీకు ముక్తాము. ఎద్దలను నా పొలం నాకు గీరన్నా. అంతకైతే గేతిగడ్డలు అడిగాను, గేటిగడ్డలేదన్నా అనుకొని తూర్పుకి 5 కరెంటు స్తంభాలు చంపుని నేను చేసుకొని బతుకుతున్నాను. కానీ న్యాయం చెప్పేవాళ్ళు ఉంటే న్యాయం కరెక్ట్ చెప్తే జరుగుతుందన్న. ఈ బతుకులు ఎందుకన్నా వరే మీరు బతికేదానికన్నా సావంటరానండి. ఎన్ని మాటలు తిరగాలన్నా, ఎన్ని మాటలు తిరగాల. ఆ రోజు జేసీ పట్టుకుంటూ కూడా శ్వేతమ్మ మేడం వినిపించింది. రైల్వే వాళ్ళ కాడికి పోయి ఇచ్చినాము, గుంటకల్లు పోయి ఇచ్చినాము. గుంటకల్లు మేచిరిని 3వ గ్యాంగ్ మేచిరి తీసుకొని పోయినాము సోమన్నని. అయినా కూడా లేదు. ఏందో అది మీకు కావాలని నువ్వు చేయడం బాగలేదన్నా. ఇప్పుడు నేను బాగలేదన్నా, ఆ విధం బాగలేదు. నేను మీద ఎందుకు వస్తే మీ కాలు చెప్తే కొట్టండి అన్న, తప్పేం లేదు. మేము అట్లా ఆశయమన్నా. మేము మాది గుళ్ళమైనా కూడా మాకు రాసం. మేము ఒకరు అంటే పడం, మేము ఒకరికి ఇడిచిపెట్టాం. నాది నాకు కావాలా. మీకు దయచేసి మొక్కుతా. నేను అన్నది వాడిని చూడండి, న్యాయం ఎంతవరకు అయితే మీకు వదిలేసినానన్నా, న్యాయం చేయండి అన్న. దయచేసి అన్న నాకు న్యాయం కావాలన్నా. నేను నా పొలం నిజంగా వాని పొలమే పడితే నాకు లైక్ చేయండి, నేను లైకులు చూపించుకుంటానన్నా. ఇంతమంది చేసినారని దయచేసి మీకు మొక్కుతున్నా. అదొకటన్నా ఇంకొక ఆయనంలే
ఆయన చుట్టకాల రామకృష్ణ అంట ఆయన ఒకరు, శ్రీనివాసులు అంట ఆయన ఒకరు, ఇంకొక ఆయన వెంకటేశ్వరుడు ఆయన ఒకరు. మొన్న వాళ్ళు కళ్ళు బిక్కరించుకుంటా ఇత్తనం వేసుకుంటా ఈ విధంగా చేసుకుంటా వాళ్ళు కనీసం అంటే వాళ్ళు చేసిన వాళ్ళు ఏడున్నారు. కానీ నాకు వీళ్ళ ఇబ్బంది చాలా ఉంది అన్న. వీళ్ళు కూడా స్టేషన్కి రావాలా, నేను పిలిపియాలా, వీళ్ళు ముందు వీళ్ళు కావాలా నాకు కఠిన చెప్తే వాళ్ళు మందులు కొట్టుకుంటూ చేసుకుంటా. అబ్బా వీళ్ళకి ఎంత బలం ఉందో ఏం కథను. కానీ వీళ్ళే ముందు, వాళ్ళది తక్కువైతే వీళ్ళది ఎక్కువైపోయిందన్న. వీళ్ళని పిలిపించి నాకు న్యాయం చేయండి అన్న, మీకు ముక్తాను.